పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క, వదిలేనురా వాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే భేదాలన్నీ అంతరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జగతిని వెలిగే సూర్య చంద్రులు మీ గూడాన వెలగనంటారా? భవనాల మండే అగ్నిదేవుడు మీ గుడిసెలో మండనంటాడా? చల్లగా వీచే వాయుదేవుడు మిమ్మంటకుండపోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జీవనాధారమైన నీరు మిమ్ము తాగవద్దు పొమ్మంటోందా? అందరికందని ఆకాశం అది మీకే అందకపోతోందా? సస్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా? పంచభూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్క? పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క, బాధపడకురా కక్క. అందరూ మీకే దాసోహమ్మను కాలం దగ్గరలో ఉంది. అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టము పడుతుంది. తప్పదురా నా మాట, నే చూపింది సూటి బాట. భక్తులారా, భగవద్భక్తులారా, సర్వేశ్వరుని సన్నిధానం సంప్రాప్తించాలంటే, ముక్తి ప్రధాన పాదం మోపాలంటే భక్తికి మించిన సాధన లేదు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అని భక్తి 9 విధములు. వీనిలో ఆత్మ నివేదనమునకు మించిన ఆరాధన లేదు. త్వమేవాహం త్వమేవాహం నశంశయ. ఈ సత్యాన్ని గ్రహించి మానవ సేవే మాధవ సేవ అన్న పరమార్థాన్ని గుర్తించి తమ తమ జీవితాలను సంఘ శ్రేయస్సుకు, దేశ సేవకు అంకితము చేసిన వారే సుకృతాత్ములు, ధన్యజీవులు. పరమార్థం అనేది
రాతి విగ్రహాల్లోనూ చెక్క భజనల్లోనూ బొక్కే ప్రసాదాల్లోనూ లేదు. తాను చేసే చేతల్లోనే ఉందన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి. చేయగలిగినంత మేలు మానవ సమాజానికి చేయాలి. పరార్థ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు. దేవుడు వేరే లేడు, నీలోనే ఉన్నాడు. ప్రతి క్షణం నీవు చేసే ఆలోచనలను, చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు. అది గుర్తించలేక, ఆత్మ సంయమనము చేసుకోలేక మానవుడే తప్పుతో వలబడి అతఃపతితుడగుతున్నాడు. కనుక మానవుడే దేవుడు. ఆ దైవత్వాన్ని నీలో నీవు దర్శించు. ఆ పరమార్థ దృష్టితో ప్రపంచాన్ని చూడు. జీవన జ్యోతి వెలిగించు. లోకానికి వెలుగు చూపించు. ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెట్టు. ఇదే నా సత్యబోధ. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. గోవిందు, నా సహధర్మచారిణివి కాదు, సహచారిణివి కూడా. పరబ్రహ్మ పరతత్వ పరిశీలన పర్యవేక్షణలో బ్రతుకు పండించుకొని సగపాలు పంచుకోగలిగా. అర్ధాంగివే కాక అర్ధ భాగస్వామినివి కూడా. నీ అనుమతి లేనిదే నా కృత్యమేదియూ ఫలించదు. గృహిణిని కాదని స్వయం నిర్ణయము చేసుకునే అధికారము ఏ గృహస్థులకు లేదు. ఆదర్శ సాధ్యమైన నీ సేవలో, నీ భావనలో, నీ ఈహలో, నీ ఊహలో నన్ను సదా దర్శిస్తూనే ఉంటావు. ముక్తి మార్గానికి నన్నిక సాగనం. వైశాఖ శుద్ధ దశమి ఆదివారము సచ్చిదానంద స్వరూపునిపై చూపు నిలిపి తపోధ్యానంతో జీవ సమాధిలో ప్రవేశిస్తాను. స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోతారా స్వామి? సాధ్వి, పంచభూతాత్మకమైన ఈ శరీరము, ఐహికానంద భోగ ప్రలోభ పూరితములైన దశేంద్రియములు శాశ్వతములు కావు. అపవర్గ మార్గమున అన్వేషించు ఆత్మే శాశ్వతమైనది. నాకు మరణమే లేదు. స్వామి, సతీ శిరోమణులు కాంక్షించు ముత్తైదువకు సౌభాగ్య చిహ్నములైన చెవి కమ్మలు, బొట్టు, గాజులు, మాంగల్యము, కాలి మట్టెలు నీకు శాశ్వతములు. ఎవరేమన్ననూ వీటిని త్యజింపకు. ఆజన్మ సుమంగళీ భవ. బిడ్డ వీరనారాయణమ్మ, పితృదత్తమకు సంపదకై తహతహలాడు తనయుల కంటే మాతాపితరులపై మమకారము చూపు కుమార్తెలే మాననీయులు. మాతృస్వరూపులు కనుక నీ సంతతి వారే ఈ బ్రహ్మపీఠాధిపతులు కాగలరు. నీవు పుత్రవతి వగు వరకు ఈ పీఠ కార్యక్రమములు నీ సోదరుడు గోవిందయ్య చూడగలడు. నీ మాతృదేవి దౌహిత్రుని పట్టాభిషిక్తుని చేయగలడు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. బిడ్డలారా, మన బంధము వీడు తరుణమాసన్నమైనది. నా జీవ సమాధికి వలయు సంభారముల నెల్లా సమకూర్పుడు. జాగరూపులై సత్ప్రవర్తనతో సంచరింపుడు. బిడ్డ సిద్ధ. గురుదేవ, నా జ్ఞానపుత్రుడవు, మోక్ష పథగామి, భవిష్యత్ బ్రహ్మమత ప్రచారకుడు. నీవే పూజకు పుష్పములు సమకూర్పదగినవాడు. నా కాలజ్ఞాన రచనకు హేతుభూతమైన బనగానపల్లెకు పోయి రేపు సూర్యోదయానంతరం 9 ఘడియల లోపల వాటిని ఆజ్ఞ. లోకవాంఛ ఫలసిద్ధిరస్తు. హరి ఓం.